జై శ్రీరామ్. మన వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు సాయంకాలం సమయంలో విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలలో ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయిన తర్వాత ఆ పూట పూజలో కూర్చున్న దంపతులతో పాటుగా గరుడ పూజలో కూర్చున్నటువంటి దంపతులను కూడా పూజలో కూర్చోబెట్టి అందరికీ కూడా రక్షాధారణ అంటే ఈ 3 రోజులు కూడా దీక్షగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా దీక్షాధారణ కంకణాన్ని ధరింపచేయటం జరిగింది. తరువాత ఈ 3 రోజులు ఉన్నటువంటి పూజా కార్యక్రమాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు వస్త్రాలతో సహా వారికి దీక్షను ఇవ్వటం జరుగుతుంది. ఈ దీక్షా వస్త్రాలు ధరింపచేసుకుని ఆలయంలో అన్ని పూజలు కూడా చేయటం జరుగుతుంది. తరువాత మనం అంకురార్పణ చేసుకునేటువంటి పూజా కార్యక్రమంలో ముందుగా మేదిని పూజ అంటే భూదేవిని పూజించి ఆ మట్టితోటి అంకురార్పణ అంటే నానబెట్టినటువంటి మొలకలతోటి చేసేటువంటి పూజ ఫలితం మనకి ఎంత దక్కుతుందని తెలిసేదే అంకురార్పణ పూజ. ఈ అంకురార్పణ పూజ కూడా పీటల మీద కూర్చున్నటువంటి దంపతులతోటి చేయించటం జరిగింది. అంకురార్పణ పూజ ఫలితమంతా కూడా 16 రోజుల తర్వాత మనకు తెలుస్తుంది. దీని తర్వాత గరుడ పూజ అంటే గరుక్మంతుడికి పూజ చేసుకుని ఆ గరుక్మంతుడికి చేయవలసినటువంటి హోమ కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. ఆ పూజలో గరుడ పూజలో కూర్చున్నటువంటి దంపతుల చేత కూడా ఈ గరుడ హోమ పూజా కార్యక్రమం అయిన తర్వాత వారికి విశేషంగా ఆరోగ్యం గురించి అదేవిధంగా సంతానం గురించి వివాహం గురించి ప్రసాదం ఇవ్వటం జరిగింది. ఆ ప్రసాదం తీసుకునేటువంటి ముందు జరిగినటువంటి పూజనే ఈ గరుడ పూజ అంటారు. ఈ గరుడ పూజ ప్రత్యక్షంగా చూసిన వారికి ఎక్కువ ఫలితం ఉంటుంది. మరొక వీడియోలో ఈ గరుడ పూజలో ఉన్నటువంటి విశేషమంతా కూడా తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.